అల్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథుల స్పీచ్లు తల్లిదండ్రులను ఆలోచింపచేశాయి. భరతమాత, అల్లూరి సీతారామరాజు, గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వేషధారణతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కాళేశ భాష స్వాతంత్ర సంగ్రామం, నాయకుల పోరాట వివరాలతో పాటు ఉద్వేగభరితంగా చెప్పిన అంశాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆలోచింపచేశాయి. తమ విద్యా సంస్థలలో విలువలతో కూడిన విద్యా బోధన లక్ష్యంగా ముందుకు సాగుతామని డైరెక్టర్ పఠాన్ ఖాజా రహంతుల్లా తెలిపారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు విద్యార్థులలో జోష్ని నింపాయి. ఆగస్టు 16వ తేదీ ఎర్రకోట మీద ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ప్రధానమంత్రి వచ్చినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఎర్రకోట మీద నిలబడి జెండా ఆవిష్కరణ చేస్తారు కదా, ఆ జెండా ఆవిష్కరణ ఇప్పుడు జరిగిందో తెలుసా? ఆగస్టు 16వ తేదీ జరిగింది, మరుసటి రోజు జరిగింది. ఎర్రకోట మీద జెండా ఎగురవేసింది. అప్పటి నుంచి ఎర్రకోట మీద జెండా ప్రతి సంవత్సరం ఎగురుతూనే ఉంది. ఆగస్టు 15వ తేదీ ఇది జెండా ఆవిష్కరణ యొక్క చరిత్ర. ఇంకొంచెం మనకి వెళ్తే, నేను అల్లూరు వాడిని, మా ఇల్లు కూడా ఇక్కడే దగ్గరే. మా అమ్మమ్మ వాడి ఇల్లు అది. నేను పుట్టింది ఇక్కడ అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే, ఇక్కడ పుట్టాను నేను.